హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై గోప్రో టీవీ. సో ఈ వ్లాగ్లో ఒక చిన్న సెలబ్రేషన్ ఉందన్నమాట. ఇవాళ మన మధుకర్ అండ్ బర్త్డే. సే హ్యాపీ బర్త్డే టు మధుకర్. సో వీడి పార్టీ అని పార్టీ కాదులే, ఏదో ఇంకా ఇంట్లో కూర్చొని బోర్ కొట్టేసి బయటికి వెళ్దాం అనుకొని ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఎక్కడ రాది? బీచ్ పాయింట్, లైట్ హౌస్ ఆర్ సన్సెట్ పాయింట్ ఏదో ఒకటి, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇంకెందుకు అక్కడికి వెళ్ళిపోదాం, కానీ వాళ్ళ కార్లో కాదు వేరేలాగా వెళ్దాం. ఎలా అంటే చూపిస్తా. సో ఫైనల్లీ రీచ్ అయిపోయాం ప్లేస్కి. ఇదే మన సన్సెట్ బీచ్ పాయింట్, అంతే కదా. జనాలు మరీ ఎక్కువ లేరు, అలా అని మరీ తక్కువ కూడా లేరు. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా మర్చిపోకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందిరా గోపి? అదేంది మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? సోషల్ డిస్టెన్సింగ్ ఎన్ఫోర్స్డ్ అంట, అంతే కదా. ఇంకొక్కసారి ఒక ప్లేస్కి వస్తే ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు స్టార్ట్ అయిపోతారు. మన నిఖిల్ అన్న ద ప్రో ఫోటోగ్రాఫర్. ఏది పడితే అది నొక్కేస్తారు. కాబోయే ఫోటోగ్రాఫర్ ఇప్పుడిప్పుడే సెట్టింగ్స్ ఎట్లా చేయాలి, అసలు కెమెరా ఎట్లా వాడాలి అని నేర్చుకుంటున్నారు, అంతే కదా. ఫ్లాష్ వస్తుందిరా, ఇంత ఎండలో ఫ్లాష్ ఎందుకురా? మరి ఫ్లాష్ ఆఫ్ చేయరా, అంతే. ఇప్పుడు ఫ్లాష్ రాదు, తీరా ఒకసారి ఫ్లాష్ రాదుకున్నది. నేను ఇక్కడ నో ఫ్లాష్ పెట్టేస్తాం, అందుకే ఆటోలో పెడుతుంటే వస్తుంది. ఆటోలో పెడితే వస్తుంది కదా. ఏం చూపు ఎలా ఉంది? బాగుంది కదా మొత్తానికి అయితే. జనాలు కూడా చాలా మంది ఉన్నారా. అమ్మాయి బాగుంది. ఏ అమ్మాయి రా? అమ్మాయిలు ఎందుకు రా నీకు? చిన్న పిల్లలు రా వాళ్ళంతా, స్కూల్కి పోయేటోళ్ళు. స్కూల్కి పోతుంది ఆ పిల్ల. గోపి ఇట్రా. గోపికి చాలా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఎక్స్పర్ట్ రివ్యూ ఇక్కడ. గోపి మొదట అమ్మాయి ఇక్కడ కనిపిస్తుంది చూడు, అక్కడ చూడు, అది పక్కకి పోయి చూసినట్టు. మొదట అమ్మాయి కూర్చున్నారు కదా, ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళే పిల్ల కొడుకున్నది. అలా మరి అలా మరి 24 ఉన్నప్పుడు 22 అమ్మాయి కాకపోతే ఏంటి, 25 అమ్మాయిలు పెళ్లి చేసుకుంటావేంటి? సో మన మధుకర్ అండ్ బర్త్డే కదా, వాడి కోసం ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట. అంటే రాత్రి చేసినాం అది, అయినా కూడా దాన్ని కంటిన్యూ చేస్తా. ఇంతమంది ముందు అట్లా చేస్తే మరి మినిమం బర్త్డే అంటే బర్త్డే ఫీల్స్ రావాలి కదా. వాడి కోసం ఏమన్నా చూపిస్తా. కార్లో పెట్టా. టోపీ, దండ. అయ్యో, ఈ హ్యాపీ బర్త్డే అనేది పాడైపోయిందిగా. సరే, అది కాకపోయినా ఇది పెడదాం. మరి మినిమం ఇవి పెట్టాలిగా. సో మనం ఇవి వేసి మన బర్త్డేని అందరి ముందు గట్టిగా సెలబ్రేట్ చేద్దాం. వాడి బర్త్డే అని వాడికి కదా, అందరికి తెలియదు కదా. ఇంకా మన నిఖిల్ ఫోటోలు తీస్తున్నాడు, ప్రొఫెషనల్ కాబోయే ఫోటోగ్రాఫర్. ఒక్కసారి రా. అరే ఎందుకు రానన్నా, ఒక్కసారి రా. అట్లా ఏందయ్యా ఇది? ఇది కెమెరా బయటకి వేసుకో, దీన్ని బయట నుంచి తీసుకో కెమెరా. దీన్ని లోపల నుంచి బయట, ఇక్కడ నుంచి తీరా కెమెరా. ఇక్కడ నుంచి లోపల వేసుకోనయ్యా దీన్ని. ఓకే. ఎందుకయ్యా నాకు ఈ గోల? నిఖిల్ ఇట్రా. నిఖిల్ ఒకసారి ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో. నిఖిల్ క్రేజీ ఉంది నిఖిల్. అందుకే నేను తాకరా అన్న. ఏంటియా నాకు ఈ గోల? ఎంత బాగున్నావు రా. ఎక్కడ బాగున్నా లేదా? నువ్వు ఇట్రా మధుకర్ ఇట్రా. ఎండ పడుతుందా? సన్ మధ్యలో ఎత్తుకుంటారు, సన్ మధ్యలో ఉంటుంది. అది నన్ను ఫోటో తీసి పెడితే
పెట్టుకో ఇప్పుడు మంచి వేసుకో అదంతా బర్త్డే అంటే ఎట్లుంటుంది ఎట్లా కనిపిస్తుందా లేదా ఎట్లని చెప్పురా నిఖిల్ నువ్వు మెంటల్ మధుకర్ బర్త్డే మరి సెలబ్రేషన్స్ అంటే మినిమం టోపీ పెట్టాలి దండ వేయాలి బొట్టు లేదురా బొట్టు ఒకటి ఉంటే మినిమం బర్త్డే ఫీల్స్ వస్తుంది ఎవడరా నవ్వేది తీసుకురా అని ఎవడరా నవ్వేది ఇట్రా ఇట్లా రే గోపిక రారా అది కొంచెం మీరు దొరికితే సో అలా ఒక ఈవినింగ్ బీచ్ వ్యూలో బతికేసాం అనమాట ఎంతైనా బీచ్లో కూర్చుంటే అది ఒక ఫీల్ అబ్బా నథింగ్ క్యాన్ బీట్ దిస్ ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఇట్లా అలలు రావడం అట్లా సన్న దిగడం ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది చిన్న ఉన్నప్పుడు మనకి ఈటీవీలో వస్తుంది అని ఒకటి వస్తుంది కదా అది వచ్చి పాత సినిమా వస్తుంది ఆ పాత సినిమా డేస్ ముందు మనకి అన్ని సన్ వచ్చి సన్సెట్ వాటరు వేవ్స్ అన్నీ వస్తాయి కదా అదే వ్యూ ఇది కూడా కైండ్ ఆఫ్ అనమాట కానీ బాగుంది ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోతే ఇండియా ఏం రాదు మా దాంట్లో ఇంకో ప్రావిన్స్ వస్తుంది బట్ నైస్ ప్లేస్ బీచ్లు ఎన్నో ఉంటాయి ప్రతి బీచ్కి ఒక స్పెషాలిటీ నాకు తెలిసి ఈ బీచ్కి ఇక్కడ ఏదో పక్కన ఏదో ఫ్యాక్టరీ ఉంది అది ఏం ఫ్యాక్టరీయో మరి అక్కడ ఏం చేస్తారో బోట్లు తయారు చేస్తారేమో లేకపోతే షిప్పులు తయారు చేస్తారో ఏదైనా చేయని సో ఇది మనకు సన్సెట్ పాయింట్ బీచ్ ఆల్మోస్ట్ మన సన్ ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 8:22 సో 8:22కి మనకి సన్ అక్కడ ఉన్నాడు ఇంకా సెట్ అవ్వాలి టైం పడుతుంది మేబీ ఒక 1/2 అవర్ 45 మినిట్స్లో సన్ సెట్ అయిపోతాడు మనం ఇంకో 1/2 అవర్ 45 మినిట్స్ ఇక్కడ ఉండలేము కానీ పైకి వెళ్దాం ఇంకోటి లైట్ హౌస్ ఉందంట సో ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వ్యూ చూద్దాం ఎలా ఉందో ఇప్పటికైతే ఇక్కడ క్లోజ్ చేసుకుందాం మనం ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయిపోయినారు ఇంకా మనం కూడా వెళ్ళిపోదాం పైన చూద్దాం ఎలా ఉందో లెట్స్ గో సో మనం వచ్చేసామన్నమాట పైకి కింద సన్సెట్ బీచ్ పాయింట్ కదా సో ఇది మన లైట్ హౌస్ పాయింట్ లైట్ హౌస్ ఎక్కడ ఉంది అంటే అదిగో లైట్ హౌస్ అక్కడ ఉంది వెళ్దాం అక్కడ కూడా సో మనతో పాటు మన వాళ్ళు కూడా వచ్చేసారు పూజ సెకండ్ టైం కదా రావడం నువ్వు కొంచెం పైకి పెట్టరా నీకు పెట్టాలారా పైకి మన గోపి తెలుసు కదా రచ్చ ఎంటర్టైనర్ కాదు గంట బెల్లు కొట్టండి అని గంట కొట్టండి చివర్లో అంటాడు కదా బర్త్డే బాయ్ కి అది ఎదురా టోపీ ఎక్కడ పెట్టారు నీ కార్లో బ్యాడ్జ్ ఉంది కదా బ్యాడ్జ్ తీసుకురా ప్లీజ్ నాయన నేను బర్త్డే బాయ్ అని 10 సార్లు చెప్పాను నీకు బర్త్డే ఈడు పుట్టినరోజు పోరాడు వెళ్దాం పదరా అరే పదరా అటు వెళ్దాం సో మన ఏంటర్ అది కెనాన్ కదా కాదు క్యాననా క్యానన్
మన 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 ఆంధ్ర స్టైల్ ఏమంటారు చెప్పరా? చెప్పరా ఏమంటారు? బందూక్ దాని ఎందుకంటారు రాది? బడ బందూకను. దీనికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏం రాదు, ఏది పడితే అది ఇదో ఇన్ ఫాలోవర్. ఇప్పుడు సన్సెట్ వస్తుంది కదా, చేరు కూడా లేదా మనకి? అరే జేమ్స్ ఇది ఆడతావా? నీకైతే పర్ఫెక్ట్ ఉంటుందిరా జేమ్స్ ఇది ఆడితే. అరే నీకు పర్ఫెక్ట్ వస్తుందిరా. మనం తెచ్చుకుంటే వాళ్ళు అంతా ఎంత ఎంజాయ్ చేస్తారు. చూసి భయపడ్డా. అదే లైట్ హౌస్. మన వైజాగ్లో ఫస్ట్ వెలిగే బల్బేది? బుగ్గ బుగ్గ కరెంట్ బుగ్గ. కెనడాస్ ప్రిటియెస్ట్ టౌన్ అంట ఇది. ఏదిదా? అక్కడ చదువు. ఎడుంది? రామకృష్ణ. దిస్ ఇస్ కెనడాస్ ప్రిటియెస్ట్ టౌన్ అండి. అదంతా వదిలేసాయి, అది దిగని. గోడరేచ్ వాస్ ద లొకేషన్. ఓకే కూల్. అవన్నీ నాకు చదవడం ఇష్టం లేదు, మన వ్యూవర్స్కి చదవడం ఇష్టం లేదు. హ్యూరాన్ అంట. ఇగో ఆ స్ట్రైట్ కెమెరా పెట్టిన స్టెప్స్ వేసి దిగేసి కిందికి ఒక్కనే వేసి. ఇదే మన లైట్ హౌస్. ఇక్కడ నుంచి అన్ని బోట్స్కి లైట్ పంపించి సిగ్నల్ చెప్తుంది అనమాట. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లైట్ హౌస్ దగ్గర నుంచి కిందికి వెళ్ళడానికి కూడా ఒక పాత ఉంది, మెట్లు అనమాట. సో వెళ్ళొచ్చు కావాలంటే కిందికి. చాలా మెట్లు ఉంటాయి గోపి. మరి ఏమంటావు, వెళ్దామా కిందికి? లేదు దొరుకుదాం. వెళ్దామా? ఇక్కడ బాగుంది వ్యూ. ఇడికెళ్ళి తీరా నిఖిల్, క్రేజీ షాట్స్ వస్తాయి. సర్లే పద. అరే దారా. అరే ఇప్పుడు మెట్లన్నీ దిగి మళ్ళీ పైకి రావడం ఎందుకురా? ఇది దిగితే ఏమొస్తుందిరా? ఆయాసం వస్తుంది. పంచా ఆటో పంచ్. డడ్ 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 డడ్. ఏ లైట్ మ్యాన్. మనకు వద్దులే, మనం we are good. ఇట్స్ ఓకే. వావ్, ఇక్కడ నుంచి క్రేజీ ఫోటోస్ వస్తాయి కదా. సో మనం కిందకి వెళ్దాం, అక్కడ కూడా ఏముందో చూద్దాం పద. ఓకే బాయ్. నిఖిల్ ఏం లేదు అంటున్నాడు, కానీ ఏముందో చూద్దాం. ఎన్ని మెట్లు ఉన్నాయంటారా తిరుపతిలో ఉన్న మెట్లు లాగా? అసలు అయితే మెట్ల కంటే నార్మల్గా దిగేసి వెళ్ళిపోవచ్చు. కానీ బేసిక్గా ఇంకేం లేదు ఇక్కడ. అదే నా నమ్మకం. చూద్దాం. మెట్లు బాగున్నాయి. సో చూస్తున్నట్టయితే ఇక మీ రిపోర్టర్ చూస్తున్నట్టయితే మన న్యూస్ రిపోర్టర్ ఎల్లో అక్కడే ఎల్లో టీవీ. అక్కడే మన ఎల్లో టీవీ అంటే ఏ ఛానల్ వస్తుందబ్బా? ఎల్లో టీవీ అనేది ఉంటుందా? అంటే ఇప్పుడు నేను ఎల్లో వేస్తే Yellow ఎల్లో channel. టీవీ, రెడ్ వేస్తే రెడ్ టీవీ. ఏంట్రాను ఎల్లో టీవీ ఎల్లో ఛానల్ కదా మామ. ఎల్లో టీవీ ఉంటుందా ఆ. ఇక్కడ? ఇప్పుడు మన YOLO సాక్షి టీవీ, అది ఎల్లో మన టీవీ. సాక్షి టీవీ రెడ్ కలర్, అట్లా ఎల్లో కలర్ దేనికి వస్తుంది? జెమినీ టీవీ. జెమినీ కాదు, జెమినీ ఆరెంజ్. ఆరెంజ్ రెడ్. ఇది ఆరెంజ్ కదా, ఆల్మోస్ట్ ఆరెంజ్. ప్లీజ్ కలర్ బ్లైండ్నెస్ స్పెసిఫిక్. చూస్తున్నట్టయితే కలర్ బ్రాండెస్. ఇది ఆరెంజ్ మీరు బ్లాగర్ కి చూస్తున్నట్టయితే ఎందురా? అసలు న్యూస్ రిపోర్టర్ గా నీకు చాలా ఫ్యూచర్ ఉంది గోపి. ఇక్కడ సిబిసి, సిఎన్ఎన్, సిటీవీలో చెప్తావా మరి? బీబీసీ డైరెక్ట్. ఆ? లేకపోతే మా ప్లేయర్ అందుకే వ్లాగ్ చేసేటప్పుడు ఎవ్వరిని పక్కన పెట్టుకోవద్దు. అందుకే కదా. అందరికి దూరంగా ఉంటే ప్రశాంతంగా వ్లాగ్ చేసుకోవడానికి వస్తుంది. వ్లాగ్ లో కంటెంట్ ఉండదు. ఇలా ఇలా
ఇందాక నుంచి పైన చూస్తున్నావు ఇది ఇలా మాత్రం నేను ఒప్పుకోనండి. మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నా కింద నుంచి నీకేం ఏ తెలుసు? మ్యూజిక్ దేనికి నేచర్ లో ఒక మ్యూజిక్ ఉంటది, ఎవ్రీథింగ్ హ్యాస్ అ మ్యూజిక్. ఈవెన్ ఆకులు ఇలా ఇలా కొట్టుకుంటే కూడా అందులో మ్యూజిక్ ఉంటుంది, తెలుసా నీకు? ఎలా ఎలా అర్థం కూడా ఇలా ఎలా 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 ఇందాక నుంచి ఇలా 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 లైవ్ ఎగ్జాంపుల్ వాళ్ళని ఏమంటారు మాస్టర్సా? రెండు ఆకులు కొట్టుకుంటే సౌండ్ చూడండి, వాసన కదా, వాసన అదో సౌండ్ వచ్చిందా? అది. బాగా వచ్చిందా? ఇప్పుడు చెవులు ఏం పెడుతున్నాడు? పైగా కదా ఇంకా పైకి వెళ్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది వాళ్ళ డే అనేది కూడా. ఆల్మోస్ట్ సన్సెట్ కూడా అయిపోతుంది అబ్బా, చూడండి. సన్ కూడా ఆల్మోస్ట్ కింది వరకు వచ్చాడు. ఇంకా సన్నే కిందికి వెళ్ళి సన్ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. సో మనం కూడా ఇంటికి వెళ్ళిపోవాలి కదా, ఇంకా లేట్ ఎందుకు కానీ వెళ్ళిపోదాం మనం కూడా. సో లెట్స్ గో బ్యాక్ హోమ్ ఇన్ ద సేమ్ వే. ఇవాళకి ఇంతే, సన్సెట్ అయిపోయింది, బీచ్ అయిపోయింది, అండ్ మన లైట్ హౌస్ కూడా అయిపోయింది. సో ఇలా మన మధుకర్ బర్త్డే చేస్తున్నాం మనం. బర్త్డే బాయ్ క్యాప్ మిస్ అవుతున్నావు నీ. అరే నీ అయ్యా లేదు అది ఇప్పుడైనా బతకనివ్వండి, అది ఎక్కడ పుట్టినరోజు చేసి ఆ ఫీల్ ఉండాలిరా నీకు కనీసం. అవన్నీ వేసుకుంటే ఒక ఫీల్ అంతే కదా. సో ఇంతే మరి వాళ్ళకైతే. సో అంటిల్ నెక్స్ట్ బ్లాగ్, సీ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, బెల్ కూడా కొట్టండి. మరి లైక్ చేద్దారా? లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. కొడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కెనడా అంతా చూపిస్తాడు మా Oh,